మీరు గమనించండి, ఈ రోజున ఈ దినాలలో ఈ త్రోవ చాలా మందికి నచ్చదు. కొంచెం శ్రమ కలిగితే దారి తప్పి వెళ్ళిపోతున్నారు, కొంచెం పోరాటం వస్తే దారి తప్పి వెళ్ళిపోతున్నారు. ఏదైనా చిన్న సమస్య రాగానే మందిరాన్ని వదిలేసి, దైవజనుని వదిలేసి, దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతున్నారు. కారణం, దే డజంట్ లైక్ దిస్ వే. వారికి ఈ త్రోవ నచ్చలా. కానీ దేవుడు చెప్తున్నాడు, నా త్రోవ అలాగే ఉంటుంది, త్రోయబడినట్లు త్రోయబడుతుంది, రెక్కల మీద మోసుకొని తీసుకొస్తాను. నువ్వు నలుగుతున్న మార్గాల గుండెనే లేవనెత్తబడతావు, నడుగుతున్న మార్గాల గుండెనే నీకు క్షేమాలు కలుగుతాయి. నీ నీతి సముద్ర తరంగం వల్ల అవుతుంది, నీ క్షేమం. దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు అణిచివేయబడ్డావా? అయితే నిన్ను ఎరుగునే ఒక అద్భుతం నువ్వు రుచి చూడబోతున్నావు. ఆకలి కలుగు చేయబడ్డావా? ఒక మాట చెప్తున్నాండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ఎవరికి? హన్నాకి. యెహోవాయే మార్కు. కారణం ఏంటి? సంతు లేకుండా చేసి సమర్పణలోనికి తీసుకెళ్ళి సమూయేలు 3 సార్లు సంతు, సమర్పణ, సమూయేలు. సమర్పణలో తారాస్థాయికి వెళ్ళాలి, ప్రార్థనలో ఉచ్చ స్థాయికి వెళ్ళడానికి, అభిషేకంలో ఆత్మలో మహోన్నతమైన స్థాయికి వెళ్ళడానికి